హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనకు ఇంకా మాన్సూన్ స్టార్ట్ అయిపోయింది కదా. మనం ఇప్పుడు ఏదైనా మొక్క నాటుకోవడానికి సాయిల్ మిక్స్ అనేది ఎలా చేయాలనేది ఈరోజు మీకు వివరంగా తెలియజేస్తున్నాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను మీ జోగి బ్రో. వెల్కమ్ టు మై గార్డెనింగ్ టిప్స్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ఫాలో అవుతుండండి. నోటిఫికేషన్స్ కోసం ఆల్ వీడియోస్ అని నొక్కండి. అయితే ఇప్పుడు మనము ఏంటి కలుపుతున్నాం అన్నది ఇందులో వివరంగా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి శాండ్ అన్నమాట. ఈ శాండ్ అన్నది మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం బయట నుంచి తెచ్చుకునేటప్పుడు ఈ శాండ్ని ఏంటంటే కన్స్ట్రక్షన్ దగ్గర ఏమైనా సిమెంట్ కానీ లేదంటే కెమికల్ కానీ ఏమైనా మిక్స్ అవ్వచ్చు, లేకపోతే సముద్రం నుంచి తెచ్చిన ఇసుక కావచ్చు, సాల్ట్ ఉండొచ్చు. కాబట్టి దీన్ని మనం ముందుగా నీట్గా శుభ్రం చేసుకొని దీన్ని మనం ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి. ఇందులో ఇసుక ఇంతకుముందే కలిపి ఉంది, చాలా ఇసుక శాతం ఎక్కువ ఉంది కాబట్టి నేను దీనిలో ఇసుక కలపలేదు, కొంచెం లైట్గా మీకు చూపించడానికి వేసాను అంతే. ఓల్డ్ కౌ మేనేర్ ఉన్న, ఓల్డ్ కౌ డంగ్స్ ఉన్న వేసుకోవచ్చు. అయితే నా దగ్గర ఇప్పుడు అవైలబుల్గా లేవు కాబట్టి నేను ఈ విధంగా వేసుకున్నాను. ఆల్రెడీ ఇది పాత మట్టి కాబట్టి ఇందులో కౌ మేనేర్ కలిపి ఉంది. ఈ విధంగా చిన్న చిన్నగా చేసేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇది ఒరిజినల్ నీమ్ పౌడర్ అండి, వేపపిండి. ఇది ఒరిజినల్ అండి కాబట్టి దీన్ని నేను 150 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇది మనకు మొక్కలో వేయటం చాలా అవసరం అండి. వేయటం వల్ల ఏంటంటే మనకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎలా అంటే మనము ఇప్పుడు మొక్కల్లో నాట్యం పైన వచ్చే ఫెస్ట్ కానీ ఏది కానీ కనపడుతుంది, కానీ సాయిల్లో కింద ఉన్నది మనకి కనపడదు అన్నమాట. మనకు వేరు కుళ్ళు తెగులు, వేరు కొరికే పురుగులు ఇటువంటివన్నీ ఉంటాయి కదా, అవి మనకు తెలియవు. మొక్క చనిపోయేటప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఈ నీమ్ పౌడర్ కనుక మనం కలిపామనుకోండి, మనకేంటంటే వేళ్ళలో ఉండే పురుగులు అవి చేరకుండా మొక్క చాలా హెల్తీగా ఉంటుంది, చాలా రోజులు ఉంటుంది. సాయిల్లో కంపల్సరీ ఇది కలుపుకోవాలి. అయితే ఎక్కువ కలుపుకోవద్దు, హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి మొక్కకు వేడి చేస్తుంది. అలాగే ఇది వర్మీ కంపోస్ట్ అండి. ఈ వర్మీ కంపోస్ట్ నేను మీకు చూపించడానికి మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇది నేను తీసుకున్నాను. ఇది మనకి బయట కూడా అవైలబుల్గా దొరుకుతుంది, తీసుకోవచ్చు, మీరు కావాలంటే కలుపుకోవచ్చు. ఇది కూడా చాలా మంచిదండి. మనం ఇప్పుడు నేను తీసుకున్నది సాయిల్ 30 కిలోస్ ఉంది. దీనికి మినిమం ఒక 5 kgs వరకు మనము ఇది యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా హెల్తీగా ఉంటుంది సాయిల్ అన్నమాట. ఇప్పుడు మనము తీసుకోబోతున్నది ఇది ఎప్సమ్ సాల్ట్ అండి. ఎప్సమ్ సాల్ట్ అనేది కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకు వేయాలంటే మనకు మట్టిలో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ చక్కగా మొక్కకు, రూట్స్కు అందించేలా ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇదిగోండి, ఎక్కువ నేను తీసుకోలేదు. మినిమం ఇది ఒక 50 గ్రామ్స్ వరకు, 50 గ్రామ్ లోపలే ఉంటుంది, తీసుకుంటున్నాను. ఇది మళ్ళీ మనం ఎప్పుడు కావాలన్నా మనము 1 monthకి ఒకసారి మనము వాటర్లో కలిపి ఇచ్చేసుకోవచ్చు. కాబట్టి నేను ఈ విధంగా వేసాను. ఇప్పుడు నెక్స్ట్ నేను తీసుకుంటుంది ఏంటంటే దీన్ని సీ మాన్యువల్ గ్రాడ్స్ అంటారనమాట. సీవిడ్ గ్రాన్యూల్స్ అన్నమాట ఇవి. వీటిని కూడా తీసుకుంటాను. ఇది కూడా ఏంటంటే మనకు మొక్క ఎండిపోతుందను కానీ లేదంటే జీవం లేకుండా పోయినా, ఎటువంటి తెగుళ్ళు వచ్చినా కానీ దీని గ్రోత్ మళ్ళీ వచ్చే విధంగా హెల్ప్ చేస్తుంది. దీన్ని కూడా నేను వేసుకుంటున్నాను. ఇది కూడా ఎక్కువగా వేయట్లేదు. ఇది కూడా మనం వాటర్లో మిక్స్ చేసి మనము 1 monthకి ఒకసారి ఇచ్చుకోవచ్చు. దీన్ని కూడా నేను ఒక 50 గ్రామ్స్ లోపలే వేస్తున్నాను అన్నమాట. ఇది ఇప్పుడు కలుపుతున్నాను. దీని తాలూకు ఇది కూడా హెల్ప్ కూడా మనం తెలుసుకున్నాం కదా. వీటిని అన్నింటినీ మనం ఇప్పుడు చక్కగా కలుపుకుందాం. అయితే మొక్కలు ఇవన్నీ కలుపుకోవాలండి. కలుపుకోవటం వల్ల ఏంటంటే మనం ఫస్ట్ సాయిల్ మిక్స్ అప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం అనుకోండి, మనకు సాయిల్ అన్నది చాలా బలవర్ధకంగా, చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. ఇవన్నీ నేను ఇంట్లో దేవునికి పువ్వులు పూజ చేసేవి, కిచెన్ నుంచి వచ్చే వేస్ట్ ఉంటుంది కదా, అవన్నీ నేను ఎండబెట్టి మాత్రం వేసుకున్నాను. చిన్న చిన్న పేపర్ ముక్కలు అవన్నీ ఎండబెట్టి మాత్రమే వేసానండి. డైరెక్ట్ పచ్చివి ఏమి వేయలేదు, అన్ని పొడిగా ఉన్నాయి, అవన్నీ వేసాను. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు ముందుగా మనము ఎప్సమ్ సాల్ట్, అలాగే సీవిడ్, ఇంకా వర్మీ కంపోస్టు,
ఇంకా నీమ్ కేక్ తీసుకున్నాం కదా, వేపపిండి, నీమ్ పౌడరు, అది ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఒక ఇంగ్రీడియంట్ మీకు చెప్పటం మర్చిపోయాను, దాన్ని కూడా ఇప్పుడు చెప్తానన్నమాట. అది మనకి ఏంటంటే చాలా అత్యవసరమైనది. అది కూడా ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా మిక్స్ చేసుకుంటే మట్టిలో వేసేటప్పుడు మనకు కలపకపోవచ్చు. నేను ఇప్పుడు సపరేట్గా వీటిని కలుపుకున్నాను. ఆ ఇంగ్రీడియంట్స్ కూడా ఇప్పుడు ఏంటన్నది మీకు తెలియజేస్తాను. అదేంటంటే కుకింగ్ యాష్ పౌడర్ అండి. మన పల్లెటూరులో వంట చేసేటప్పుడు వస్తుంది కదా, బూడిద, చిన్న చిన్న బొగ్గులు, ఇవన్నీ అన్నమాట. ఇది కూడా చాలా మంచిగా మొక్కలకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే కార్బన్ అందులో ఉంటుంది. కార్బన్ ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే చాలా చిన్న చిన్న పురుగులు, మొక్కకు హాని చేసేవి, వేళ్ళలో ఉండేవి అవన్నీ మరి దరిదాపుల్లోకి రాదు. మొక్క హెల్దీగా పెరగడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి చిన్న చిన్న బొగ్గులు ఉంటాయి, అవన్నీ గుండ చేసేసుకొని వేసుకుంటే వాళ్ళు బొగ్గు పొడి అన్నమాట. ముఖ్యంగా చెప్పుకోవాలంటే వంట నుంచి మనకు వంట దగ్గర చేసుకునేటప్పుడు వచ్చేది బొగ్గు పొడి, బూడిద అన్నమాట. అది చక్కగా మనము ఎక్కడ దొరికినా సేకరించుకొని ఉంచండి. ఆ విధంగా నేను సేకరించింది ఇది. దీన్ని కూడాను మనం ఇప్పుడు వాటిలో కలుపుకొని మనము మిక్స్ చేసుకున్నాం. ఇవన్నీ కలిపేసి చక్కగా మిక్స్ చేసేసుకొని తర్వాత దీన్ని మట్టిలో కలుపుతాను నేను. చక్కగా పొడి పొడిగా ఉండేట్టుగా, పెద్ద పెద్ద ముక్కలు లేనట్టుగా అన్ని చక్కగా కలిపేసుకోవాలి. ఇవన్నీ కలపాలండి. కలపకపోతే మట్టిలో మనకు పైన జరుగుతున్న విషయం అంతా తెలుస్తుంది, కానీ మొదల్లో ఏం జరుగుతుంది, మట్టిలో ఏంటనేది మనకు తెలియదు. మట్టిలోకి చాలా పురుగులు అనేవి వచ్చేస్తాయండి. వార్మ్స్ మనకు ఉంటే పర్వాలేదు, ఎర్త్ వార్మ్స్ అయినా కూడా ఈ పురుగులు వచ్చాయంటే వాటిని కూడా అరికట్టేస్తాయి అన్నమాట. కాబట్టి మనం ఏంటంటే ముఖ్యంగా ఇవన్నీ చూసుకోవాలి. ఇందులో మట్టిలో ఫస్ట్ ముఖ్యంగా మన మొక్క ఎదుగుదలకు మట్టిలో ఉండే మట్టి మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి మనము సాయిల్ మిక్స్ని చక్కగా ముందు రెడీ చేసుకోవాలి. ఏ మొక్కకు కానివ్వండి, ఈ విధంగా చక్కగా పొడి పొడిగా చేసేసుకొని కొంచెం ఓపిక పడి చేసుకోవాలి. ఎందుకంటే మన మొక్క పోయిందంటే చాలా అదినుగా ఉంటుంది కదా. ఇప్పుడు నేను నాటబోయే మొక్కలు కూడా చాలా విలువైనవండి. చాలా కష్టపడి ఎండల్లో కూడా కాపాడుకుంటూ పెంచాను. కాబట్టి వీటినన్నిటిని చక్కగా చేసుకొని ఇప్పుడు ఆ సాయిల్ మిక్స్ను కూడాను మనము చక్కగా ఇవన్నీ పొడి పొడిగా చేసేసి, ఇప్పుడు మనము కిచెన్ నుంచి వచ్చిన వేస్ట్, దేవుని ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా ఇలాగే చక్కగా మిక్స్ చేసుకోండి. కొంచెం ఓపిక పడండి, లేదంటే ఎవరైనా హెల్ప్ తీసుకోండి. ఇంట్లో పిల్లలని కానీ ఎవరు కానీ హెల్ప్ తీసుకోండి. లేకపోతే మీకు ఎలాగో ఇంట్లో పని చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ హెల్ప్నైనా తీసుకోవచ్చు ఉంటే. లేకపోతే మన పని మనం చేసుకోవడంలో తప్పేం లేదు కదా. బనానా పిల్స్ వేసాను, అవి కొంచెం ఎండాక కరకరలాడుతుండే. ఈ మధ్య వర్షం పడటం వల్ల మెత్తబడిపోయి వాటిని అన్నింటినీ తుంచుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలు చేసేసి అందులో యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ చిన్న చిన్నగానే మనమేమో ముక్కలు కట్ చేయటం వల్ల చాలా హెల్ప్ అనేది మనకు అవుతుందండి. ఇదిగోండి మట్టిని చక్కగా, సాయిల్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. మరి ఎంత కలుపుకుంటే అంత మంచిదండి. ఎంత చిన్నగా పీసులుగా చేసుకుంటే అంత మంచిదన్నమాట. అంత చక్కగా ఆ సాయిల్ మిక్స్ అయిపోయింది అనుకోండి, మీ మొక్క కూడా అలాగే గ్రోతింగ్ బాగుంటుంది. ప్రతి ఇసుక నుంచి మనం కనుక్కున్న ప్రతి ఇంగ్రీడియంట్స్ అన్నిని కూడాను చక్కగా మిక్స్ అయ్యే విధంగా ఇదిగోండి చిన్న చిన్న పీసులు కూడా చేసేస్తున్నాను. అట్ట మొక్క ఉందా, అది మ్యాచ్ బాక్స్ అనుకుంటా, అది కూడా చక్కగా దాన్ని మిక్స్ చేసేసి ఇదిగోండి కొంచెం ఓపిక పడి కొంచెం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇవన్నీ ఇందులో కలుపుకుందాం అన్నమాట. ఇప్పుడు చాలా బాగా కలుపుతాయి కదా, ఎందుకంటే మనం ఆల్రెడీ అవి చక్కగా మిక్స్ చేసేసాం కాబట్టి ఇప్పుడు ఈజీగా దీన్ని ఇందులో మనం కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మిక్చర్ని, ఆ సాయిల్ మిక్చర్ని చక్కగా మీరు ఎంత ఓపిక పడి ఎంత చేసుకుంటే మీ మొక్క అన్నది అంత ఎదుగుదల వస్తుంది. ఇంకా మొక్క చనిపోవడానికి అవకాశం లేదు. అకాలంగా ఉన్నట్టుండగా మనకి ఏమీ తెలియకుండా మొక్కలు చెదిరిపోతుంటాయి కదా, అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే సాయిల్ ఇవన్నీ కలుపుకొని చక్కగా మనము ఇవన్నీ చక్కగా యాడ్ చేసుకొని చక్కగా మనము కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి ఆ మట్టి కూడా చిన్న చిన్న బడ్డలు కూడా లేకుండా చిన్నగా చిరిమేసి ఆ మొత్తం పొడి పొడిగా చాలా చక్కగా కలుపుకుంటున్నాను నేను.
నాకు మొక్కలంటే చాలా ఇష్టం కాబట్టి చాలా ఓపిక పడి మాత్రం చాలా కలుపుతున్నాను. మా అబ్బాయి వీడియో తీస్తున్నాడులేండి. చిన్నపిల్లాడి వీడియో కొంచెం ఏమైనా చిన్న చిన్న మిస్టేక్ వచ్చినా ఏమీ క్షమించండి. ఎందుకంటే వాడికి నేను హెల్ప్ తీసుకుంటున్నాను, వాడి హెల్ప్ తీసుకుంటాను. ఇదిగోండి మట్టి అంతా చక్కగా మనం ఇచ్చేసుకోవాలి. ఇదే విధంగా ఏ మొక్కకు కానివ్వండి మనం చక్కగా మనము సాయిల్ మిక్స్ని ఇలాగే రెడీ చేసుకోండి. ఇసుక శాతము మనం ఇప్పుడు ఏం తీసుకున్నాము, ఈ 30 kgs సాయిల్ ఉందని అంటే ఆ 30 kgsకి కౌమి అనేది ఒక 5 kgs వేసుకొని, అలాగే నెక్స్ట్ వర్మి కంపోస్ట్ ఒక 5 kgs వేసుకొని, కిచెన్ వేస్ట్ ఏమైనా వచ్చిందంటే అది ఉన్నదంటే అది కూడా ఒక 5 kgs వేసుకొని, ఇసుక శాతం ఉంటే పర్వాలేదు, లేదంటే అది ఒక 5 kgs వేసుకున్నారనుకోండి, మీ మట్టి సూపర్గా తయారవుతుంది. ఆ విధంగా మీరు చక్కగా మొక్కల కుండీల్లోకి నింపేసుకొని చక్కగా నాటుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇంకా చక్కగా మిక్స్ చేస్తాను కదా, ఈసారి ఇంకా కుండీల్లోకి నేను వేసేసుకుంటున్నాను. ఈ మొక్కలు ఉండేవి పాత పోయినాయి, గులాబీ మొక్కలు 3 మొక్కలు పోయాయండి, చాలా ఏళ్ళు ఉండేవి. అవి పోవటం నాకు చాలా మనసుకు బాధగా ఉంది. సాయిల్ అంతాను ఇలాగా మొత్తం నింపేసుకుంటున్నాను. ఇంక దీనికి డోకా లేదు. ఈసారి మొక్కలు పోవటానికి అవకాశమే లేకుండా నేను నీమ్ పౌడర్ ఇప్పుడు తెచ్చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఆ మొక్కలు పోయినాక నాకు బుద్ధి వచ్చింది బాగా. ఎందుకంటే పురుగుల వల్ల నేను చాలా ఇబ్బంది పడి మొక్కలు పోయినాయి కదా. కాబట్టి మీరు కూడా మీరు తెచ్చుకోండి, నీమ్ పౌడర్ తెచ్చుకుంటే చాలా బాగుంటుందండి. నీమ్ కేక్ పౌడర్ తెచ్చుకోవచ్చు. నేను నెక్స్ట్ మనము చెబుతాను కూడాను మీకు ఏమేమి కలుపుకుంటే బాగుంటుంది అన్నది, ఇంకా నీమ్కి ప్రత్యామ్నాయంగా ఏం కలిపితే ఇంకా బాగుంటుంది అన్నది కూడాను నేను చెబుతాను. అన్ని కుండీల్లోనూ ఇలాగే మనము కుండీలు ఉంటే కుండీలు, ఇదిగోండి నేను రైస్ బ్యాగ్స్ అనమాట, ఇవి 25 kgs రైస్ బ్యాగ్స్, వీటిల్లో నేను ఎత్తేసుకున్నాను. ఇదిగోండి నాకు చామంతి మొక్కలు ఇవి చాలా విలువైనవండి. మనకు కావాలని సంక్రాంతి టైంలో కొనుక్కున్నవి. మీరు కావాలంటే పాత వీడియోలో చూడొచ్చు, ఈ కలర్స్ అన్నీ తెలుస్తుంది. ఇది వైలెట్ కలర్ అండి. ఇది నాకు చాలా ఇష్టమైన మొక్క. చూడండి చాలా స్ట్రాంగ్గా ఉంది. దీనికి బడ్స్ కూడా తొందరగా వచ్చేస్తాయండి, ఎందుకంటే బడ్స్ ఆల్రెడీ ఇప్పుడే ఒక్కొక్క బడ్స్ ఉన్నాయి. ఇవి డైలీ ఫ్లవర్స్ అవుతూ ఉంటాయండి. దీన్ని నేను చూద్దాం అనుకుంటున్నా, ఒడిసినాక మనకు సీజన్ అయిపోయినాక డైలీ ఫ్లవర్స్ వచ్చే విధంగా పోస్తుందేమో చూద్దాం. మనకు ఆ మార్కెట్లో ఈ ఫ్లవర్స్ ఈ కలర్ ఎప్పుడు దొరుకుతూ ఉంటాయి. ఇంకొకటి కూడా ఉంది, అది కూడా మార్కెట్లో ఎప్పుడు కలర్స్ దొరుకుతూ ఉంటాయి. వాటిని నేను ఎలా చేయాలి, ఏంటి, ఎలా చేస్తే మనకు సంవత్సరం మొత్తం ఫ్లవర్స్ వస్తాయి అనేది కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే మన ఇంట్లో విత్తనం అన్నది ఫస్ట్ మనకు ఎదుగుదల కావాలి కదా. నేను ఈసారికి మీకు ఇలా మట్టిలో నాటుతూ, అంటే మన మదర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఆ మదర్ ప్లాంట్స్ని నేను ఈ విధంగా మట్టిలో నాటుతూ మీకు చూపిస్తున్నాను. ఇది బటన్ అండి, ఇది ఎందుకంటే నాకు తెలుసు, గుర్తుంది. ఇది బటన్, చిన్న చిన్న గుండి సైజులో వస్తాయి, ఎల్లో కలర్స్. ఇది కూడా నాకు చాలా ఇష్టమైనది, మా అమ్మకి కూడా చాలా ఇష్టమైనది. దీనిని నేను ఇంతకుముందు పోయింది, మళ్ళీ ఇప్పుడు దీన్ని చేస్తున్నాను. ఈ విధంగా చక్కగా నాటుకొని మధ్యలో నాటుకోండి మొక్కని. ఇంకా ఇది కొంచెం ఇరిగిపోయినట్టుగా ఉన్న అవన్నీ తీసేసి, నేను చూడండి దీన్ని వేళ్ళు ఉన్నాయి చూసారా, అవి మళ్ళీ మనం నాటేవచ్చు. ఇంకా దీని బ్రాంచెస్ అవన్నీ చక్కగా తీసుకుంటే పైన కూడా చాలా రూట్స్ ఉన్నాయి. ఇవన్నీ డివైడ్ చేస్తామనుకోండి, మనకు చెట్టు అన్నది చాలా గుబురుగా తయారవుతుంది, ఎక్కువ ఫ్లవర్స్ వచ్చి అందంగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి, ఎందుకంటే కొమ్మలు ఇలా మనం నాటుకున్నా బాగుంటుంది. నెక్స్ట్ దీన్ని మనము నీడ పట్టునైతే ఉంచాలి కొమ్మలు నాటుకున్నాక. ఈ విధంగా నేను నాటాను మొత్తము. దీంట్లో ఇది ఒక వెరైటీగా నాటాను చూడండి, అది ఒకటి ఉండే, దీని తాలూకు డివైడ్ చేశాను, ఎందుకంటే ఇరిగిపోయింది. అలాగే నాటామనుకోండి అది ఎండిపోతుంది, కాబట్టి కొమ్మలన్నీ చుట్టుపక్కల ఇలా నాటుకున్నాను. ఇంకా ఉన్నాయండి చాలా మొక్కలు ఉన్నాయి. మీకు తొలి విడతగా ఈ చామంతి మొక్కలు చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా కొన్ని మొక్కలు నేను నాటుతూ చూపిస్తాను. అది కూడా డిఫరెంట్గా మీకు అంట్లు కట్టే విధంగా కూడా నేను చూపిస్తాను. ఏ విధంగా కుండీలు గుబురుగా పెరుగుతాయని చూస్తాను. ఇది చాలా మంచి రకం అండి, కాకపోతే కొన్నప్పటి నుంచి ఎదుగులేదు బొదుగు లేదు, ఇలా ఉంది. దీనికైతే కొంచెం రూట్స్ మాత్రం కిందకు ఉన్నాయి, చూసి కాకి పెడుతున్నాను. ఇది చూడండి చాలా హెల్దీగా ఉంది. ఇది కూడా అవన్నీ ఒకేసారి కొన్నా, అది ఎలా వచ్చింది ఇది ఎలా వచ్చింది చూడండి. ఇది కూడా చాలా మంచి కలర్ అండి, ఎల్లో కలరు.
దీన్ని కూడా నాకు పెద్ద కుండీలో ప్లాస్టిక్ దీంట్లో నాకు చాలా ఇష్టమైంది కాబట్టి ఇది విత్తనం అనేది అది ఎప్పుడు కూడా జాగ్రత్త చేసుకున్నాం అని చెప్పి ఈ విధంగా దీన్ని ప్రత్యేకంగా పెద్ద బకెట్లో నాటుకొని ఉంచుకున్నాను. ఈ విత్తనం అనేది నేను చాలా జాగ్రత్త పరిచి దాచిపెట్టుకుంటాను, ఎందుకని నాకు ఈ కలర్ అనేది చాలా బాగుంటుంది. ఫ్లవర్స్ పూసాక మీకు చూపిస్తాను, అప్పుడు మీకు తెలుస్తుంది. ఈ విధంగా మనం అన్ని చామంతి మొక్కలనే కాదు, మందార మొక్కలు కానీ, గులాబీ మొక్కలు కానీ, నందివర్ధనాలు, గోవర్ధనాలు, ఇంకా మనకు మనీ ప్లాంట్ కానీ, ఏ మొక్కలకైనా మీరు ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోండి. సాయిల్ మిక్స్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటే మొక్కల గ్రోత్ చాలా బాగుంటుందండి. మొక్కలు చనిపోవడం అంటూ ఉండదు. ఇంత మనం డబ్బులు ఖర్చు పెట్టుకొని తెచ్చుకునే మొక్కలు చనిపోతే చాలా బాధగా ఉంటుంది కదా, కాబట్టి ఇలా చేసుకుంటే మంచిది. చక్కగా వాటరింగ్ చేసుకుంటున్నాను. కొంచెం నేను షేడ్లోనే పెట్టిన, ఎందుకంటే ఇప్పుడు షేడ్గానే ఉంది. మళ్ళీ రేపు ఎల్లుండి ఒకవేళ ఎండ బాగా వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ మొక్కలు వాడిపోతాయి కదా. ఇప్పుడు మనం ఒక 5 days వరకు ఇలా కొంచెం నీడ పట్టున ఉంచుకోవాలి. నాకు ఇది వాల్ సైడ్ ఇటు పక్క నీడ వస్తుంది, ఎండ రాదు, కాబట్టి నేను ఇటు పక్క పెట్టాను అన్నమాట. మరి ఇది అన్నమాట ఈరోజు మీకు చెప్పిన మీకు ఇది చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. యూజ్ అవుతుంది అనుకుంటే దీని వీడియోని షేర్ చేయండి, అలాగే మీ గ్రూప్స్లో పెట్టండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ తెలియజేయండి. మరో వీడియోతో ముందుకు వస్తాను. హ్యాపీ గార్డెనింగ్.